వాక్యవాణి వీక్షకులకు ప్రభువు పేరిట శుభాశీసులు. ఈరోజు విభూది బుధవారం. కథోలిక సంఘం ఒక పవిత్ర కాలాన్ని ప్రారంభించమని మనలను పిలుస్తూ ఉన్నది. కథోలికేతర క్రైస్తవులు దీనిని భస్మ బుధవారం అని పిలుస్తారు. ఈనాడు క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా 40 రోజుల పవిత్ర కాలాన్ని తపకాలమని, తపోకాలమని పిలుస్తూ ఉపవాస, ప్రార్థన, దాన ధర్మాలతో ప్రభు అయిన యేసుక్రీస్తుకి మరింత చేరువగా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఒకనాడు ఈజిప్టు నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించే ముందు ఒక గొర్రెపిల్ల రక్తంతో వారి ఇళ్ల ద్వారబంధాలకు ప్రోక్షణ చేయడం జరిగింది. ఏ ద్వారాలపై అయితే గొర్రెపిల్ల రక్తపు చిహ్నాలు ఉన్నాయో ఆ ఇళ్లను మరణదూత దాటి వెళ్ళిపోయింది. ఆ చిహ్నం ఉన్నటువంటి వారందరూ మరణం నుండి రక్షించబడ్డారు. ఈనాడు శ్రీసభ మన నుదుట విభూదితో గుర్తు వేస్తూ మన మరణాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. విభూది లేదా బూడిద మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నది. మన సృష్టిని గుర్తు చేస్తూ ఉన్నది. మానవుడా, నీవు మట్టి నుండి పుట్టావు, మట్టి నుండి చేయబడ్డావు, తిరిగి ఈ మట్టిలోనికే నీవు వెడతావు. నీవు ధూళి వంటి వాడవు. దేవుడు నీలో ఊపిరి పోసి నీకు జీవమిచ్చి నిన్ను మనిషిగా చేశాడు. కనుక నీ మరణాన్ని నీవు ఎల్లప్పుడూ గుర్తుంచుకో అంటూ ఈనాడు ఆ మరణాన్ని మనకు తప్పించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని మనకి చూపిస్తూ ఉన్నది. ఆదిలో దేవుడు మానవుడికిచ్చిన శాపాన్ని, ఆ శాప విమోచనాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నది. పాపము ద్వారా మలినమైనటువంటి మన జీవితాలను పశ్చాత్తాపంతో ప్రభు ముందు ఉంచి మన పాపాల నుండి మనము విమోచన పొందాలని శ్రీసభ మనకి గుర్తు చేస్తూ ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందిన తరువాత సైతాను చేత శోధించబడటానికి ఎడారిలోనికి తీసుకొని పోబడినట్లుగా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 10 వరకు మరియు లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 13 వరకు మనం చూస్తాము. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడెను. అచ్చట సైతానుచే శోధింపబడుచు 40 దినములు నిరాహారి అయి ఉన్న పిదప ఆయన ఆకలిగొనెను. ఈ 40 రోజుల పాటు ప్రభువు ఎడారిలో ఏమీ భుజించకుండా ఉపవాసముండటాన్ని ఆనాడు మోషే పర్వతము మీద దేవుడైనటువంటి యావే సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని పొందడానికి గాను 40 రోజుల పాటు ఏమీ భుజించకుండా, ఏమీ త్రాగకుండా ఉపవాసముండి ఏ విధంగా అయితే ఈ ధర్మశాస్త్రంతో తిరిగి వచ్చాడో అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసు ఒక నూతన చట్టాన్ని తన ప్రజలకు అందించే నిమిత్తమై ఈ ఎడారిలో 40 రోజులు ఉపవాసంతో తనను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు.
ఈ 40 అనేటటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 146 సార్లు ఈ సంఖ్య వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దీని అర్థం ఏంటంటే ఇది ఒక పరీక్షా కాలం. ఒక 40 రోజుల కాలం పవిత్ర గ్రంథంలో పరీక్షా కాలంగా చూపబడుతూ ఉన్నది. ఈ పరీక్షా కాలంలో ఎవరైతే తమ పాపాల్ని ఒప్పుకొని దేవుని సన్నిధికి తిరిగి వస్తున్నారో అటువంటి వారు దేవుని చేత ఆదరించబడి వారు పొందవలసినటువంటి శిక్ష నుండి వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండము 7వ అధ్యాయం 4వ వచనంలో 40 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వానల వలన నోవా కాలంలో జలప్రళయం సంభవించింది. అదేవిధంగా సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న కాలంలో మోషే పంపినటువంటి గూఢచారులు వేగులు 40 రోజుల పాటు ఆ ప్రాంతమంతా తిరిగి మోషే వద్దకు వచ్చి తమ యొక్క నివేదికను సమర్పిస్తారు. 40 రోజుల పాటు సీనాయి పర్వతం మీద మోషే దేవునితో ఉపవాసముతో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోనా ప్రవక్త నినేవే పట్టణ పౌరులని హెచ్చరించినప్పుడు 40 రోజుల పాటు ఆ దేశపు రాజు మొదలుకొని క్రింది స్థాయి వ్యక్తి వరకు గోనెలు ధరించి బూడిదపై కూర్చొని ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎజికియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఎజికియేలుతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు కుడి ప్రక్కగా పడుకొని యూదా చేసినటువంటి పాపముల కొరకు 40 రోజుల పాటు భరించాలి అని. ఏలీయా ప్రవక్త హోరేబు కొండ వద్ద 40 రోజుల పాటు ఉపవాసం ఉండి తదుపరి దేవుణ్ణి దర్శిస్తూ ఉన్నాడు. ఈనాడు యేసు 40 రోజుల పాటు ఈ ఎడారిలో ఉపవాసముండి సైతాను యొక్క శోధనలకు ఏ విధంగా ఎదురొడ్డి నిలిచాడో మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ ప్రభువు ఈ 40 రోజుల పాటు ఈ ఎడారి ప్రాంతంలో చేసినటువంటి ఉపవాసం మనకి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆ విషయం ఏంటంటే, ఒకనాడు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు తిరిగారు. ఈజిప్టులో నుండి బయటకు వచ్చి వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించే ముందు 40 సంవత్సరాలు వారు ఎడారి అనుభవాన్ని పొందారు. అదే అనుభవాన్ని ప్రభు అయినటువంటి యేసు కూడా పొందుతూ ఉన్నాడు. వారు ఏవైతే ఈ 40 సంవత్సరాల పాటు ఈ ఎడారిలో అనుభవించారో అదే అనుభవాన్ని ప్రభువు 40 రోజుల్లో పొందుతున్నాడు. ఆ అనుభవాలేంటో మనం చూద్దాం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో 2వ అధ్యాయం 17వ వచనం చెబుతూ ఉన్నది, ఆయన అన్నింటి యందు తన సోదరులను పోలినవాడు, తానును శోధింపబడి వ్యధనొందెను గనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఎందుకు మనము ప్రభు యొక్క శోధనల గురించి మాట్లాడుతూ ఉన్నామంటే, మనవలే అన్నింటిలో ఉండి పాపము మినహా ఆయన మానవునిలాగానే జన్మించాడు. మానవుడు పొందేటటువంటి ప్రతి అనుభవాన్ని, ప్రతి శోధనను ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని విజయాన్ని సాధించాడు గనుక ఎవరైతే ఇలాంటి శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఆయన సాయపడగలడు అని లేఖ మనకి చెబుతూ ఉన్నది. ఈ ఎడారి అనుభవంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలి దప్పులు అనుభవించారు, నిరాశ నిస్పృహలు అనుభవించారు, సానుకూలమైన ప్రతికూలమైన వాతావరణాన్ని అనుభవించారు. మానవ బలహీనతలతో కూడినటువంటి ప్రలోభాలకు వాళ్ళు లొంగిపోయారు, శోధనలు ఎదుర్కొన్నారు, ఓడిపోయారు. ఇప్పుడు యేసు ఒక నూతన ఇశ్రాయేలుగా ఇదే ఎడారి అనుభవాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఈ శోధనలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి.
ఆనాడు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి శోధన ఏంటంటే ఆకలి. ఎప్పుడైతే వారు ఈజిప్టులో నుండి ఎర్ర సముద్రం గుండా ఎడారిలోనికి ప్రవేశించారో కనుచూపు మేర వారికి ఎక్కడా భోజన సదుపాయం కానీ నీటి వనరులు కానీ కనిపించలేదు. వారికి ఆకలి వేసినప్పుడు వారికి కలిగినటువంటి ఒకే ఒక సందేహం, మనం ఆకలితో ఇక్కడ చనిపోవలసిందేనా? దేవుడు ఎందుకు మనలని ఇక్కడికి తీసుకొని వచ్చాడు? ఈ ఆకలిని వారు తట్టుకోలేకపోయారు. అందుకనే వారు మోషే వద్దకు వెళ్ళి ఆయన నిలదీశారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4వ వచనం, అదేవిధంగా నిర్గమకాండం 14వ అధ్యాయం 12వ వచనంలో వారు అంటూ ఉన్నారు మోషేతో, మమ్మల్ని అక్కడే విడిచిపెట్టి ఉండవలసింది కదా, ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఎడారిలో ఆకలితో మార్చి మమ్మల్ని చంపబోతున్నావా అని. ఆకలితో మాడిపోతూ ఉన్నటువంటి వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియలేదు. అంతకు క్రితమే వారు దేవుణ్ణి పొగిడారు. ఎర్ర సముద్రం గుండా వారిని దేవుడు ఎంత అద్భుతంగా ఆవలి వైపుకి పొడి నేల మీద తీసుకొని వచ్చాడో వాళ్ళు చూసి ప్రభువుని కీర్తించారు. ఇంతలోనే వారు మరిచిపోయారు. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆకలి వేసినప్పుడు వారు దేవుడు చేసినటువంటి మేలుల్ని మరిచిపోయారు. ఇదే కదా మానవ జన్మ ఇంత బలహీనమైనదా అని మోషే ఆశ్చర్యపోయాడు. ఎందుకు వీరు దేవుడు చేసినటువంటి మేలుని ఇంత త్వరగా మరిచిపోగలిగారు? మానవ జాతి అంతా కూడా ఇంతేనా? మానవ బలహీనతలు, భౌతిక అవసరాలు మనిషిని ఇంతగా దిగజారుస్తాయా? కొద్ది సమయం విరామం తీసుకుందాం, తరువాత ఈ అంశాన్ని కొనసాగించుకుందాం. అవును, మానవుని భౌతిక అవసరాలు మానవుణ్ణి బలహీనుణ్ణి చేస్తాయి. మానవుడి చేత చేయకూడని పనులు చేయిస్తాయి. చివరికి దేవుణ్ణి కూడా ధిక్కరించేలాగా చేస్తాయి. ఇది ఇశ్రాయేలు జీవితంలో ఎడారిలో వారు ఎదుర్కొన్నటువంటి మొదటి శోధన. ఈ శోధనకి వాళ్ళు లొంగిపోయారు. ఈ ఎడారిలో దేవుడు మా కొరకు భోజనపు బల్లను సిద్ధపరచగలడా అని వారు ఎదురు తిరిగారు. ఆకలి మనిషిని ఎంతగా దిగజారుస్తూ ఉన్నదో ఈ సంఘటన మనకి తెలియచేస్తూ ఉన్నది. అందుకే సైతాను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే తన శోధన ద్వారా లొంగదీసుకున్నాడో అదేవిధంగా ఈనాడు ఆకలితో ఉన్నటువంటి యేసును లొంగదీసుకోవాలని యేసు ముందు ప్రత్యక్షమై, నీవు ఆకలిగొని ఉన్నావు యేసు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలిని తీర్చుకో అని సైతాను యేసును శోధించింది. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి శోధన అయితే అనుభవించారో ఇదే శోధన ప్రభువు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే వారిలా కాకుండా యేసు ఈ శోధనను ఏ విధంగా జయించాడో అనేదే మనకి ఈనాడు ప్రస్తుతం. అది ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 2-3 వచనాలలో చెప్పబడింది. మానవుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు,
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అతడు జీవిస్తాడు. అనగా మనిషికి ఈ శరీరం మాత్రమే ఉన్నట్లయితే రొట్టె ఒక్కటే ఉంటే సరిపోతుంది. కానీ ఈ శరీరంతో పాటుగా ఆత్మ కూడా ఉన్నది. అందుచేత ఈ శరీరానికి రొట్టె ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆత్మీయమైనటువంటి ఆహారం అవసరం. ఆ ఆహారమే దేవుని యొక్క వాక్కు. ప్రభు ఇదే వాక్యాన్ని సైతానుకు చెబుతూ సైతాను యొక్క శోధనని దేవుని యొక్క వాక్కుతో ఆయన త్రిప్పికొడుతూ ఉన్నాడు. రెండవ శోధన మనం చూసినట్లయితే దేవుణ్ణి శోధించడం. సైతాను యేసును అడుగుతూ ఉన్నది, నీవు ఈ శిఖరాగ్రం మీద నుంచి క్రిందకి దూకినట్లయితే 91వ భక్తి కీర్తనలో చెప్పబడినట్లుగా దేవుడు తన దూతలను పంపించి నీ కాలి గోటికి కూడా అపాయము కలుగకుండా నిన్ను కాపాడతాడో లేదో చూద్దాం. మన జీవితాలలో ఈ శోధనకు లొంగని వారు ఉండరు. దేవుడు నాకు ఇది చేస్తాడో చేయడో చూద్దాం. ఎందుకు దేవుడు నాకు ఇది చేయడం లేదు? దేవుని మీద మనకు ఉంచుకోవలసినటువంటి ఆ విశ్వాసాన్ని మనం విడిచిపెట్టి దేవుణ్ణి పరీక్షిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఇదే చేశారు. దేవుణ్ణి పరీక్షించారు. ఆయన సర్వశక్తిమంతుడని తెలిసి కూడా ఆయన శక్తిని వాళ్ళు తూలనాడి వాళ్ళు ఆయనను శోధించారు. మస్సా మెరీబా అనేటటువంటి చోట నీరు కావాలి అని వారు అడిగినప్పుడు, మోషేని వాళ్ళు నిలదీసినప్పుడు దేవుడు వారి యొక్క సణుగుడు విని కలత చెందాడు. ఎంతకాలం ఈ ప్రజలు నా మీద సణుగుతూ ఉన్నారు, నేను చేసినటువంటి అద్భుతాలు చూస్తూ కూడా దేవుడు మనల్ని కాపాడలేడేమో అనేటటువంటి ఆ నిరాశ నిస్పృహ వీరికి ఎందుకు వస్తూ ఉన్నదని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇదే శోధనలో ప్రభువు ఏ విధంగా సైతానుతో మాట్లాడాడో మనం చూసినట్లయితే మనం కూడా ప్రభువులాగానే దేవుణ్ణి పరీక్షించడం మాని దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉంటాము. ద్వితీయోపదేశ కాండంలోనే 6వ అధ్యాయం 16వ వచనంలో, మీరు మస్సాలో మీ దేవుడైన యావేను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని చెప్పబడింది. అదే వాక్యాన్ని ప్రభువు సాతానుతో చెబుతూ ఉన్నాడు. 3వ శోధనలో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క విశ్వాసాన్ని ధిక్కరించిన ఇశ్రాయేలీయుల యొక్క శోధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలైనటువంటి లేక అతి పెద్దదైనటువంటి పాపం క్రైస్తవ జీవితంలో ఏది అంటే మన విశ్వాసం మీద మనకి అవిశ్వాసం కలగడం, దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టడం. అన్ని పాపాలలోకెల్లా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అతిపెద్ద పాపం ఏంటంటే దేవుణ్ణి విడనాడడం. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు పర్వతం మీద గడిపి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తీసుకొని క్రిందకి వచ్చినప్పుడు మోషే వారికి 40 రోజులు కనిపించకపోయేసరికి ఇక ఆయన రాడేమోనని ఆ ప్రజలందరూ కొండ కింద దబ్బర దేవతలను కొలుస్తూ ఉంటే మోషే కోపంతో ఊగిపోయాడు. ఎంతకాలం ఈ ప్రజలు దేవుణ్ణి ఈ విధంగా విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞల్ని ధిక్కరిస్తారు? సాతాను ప్రభువుని అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు నాకు గనుక సాష్టాంగపడినట్లయితే ఈ సమస్తాన్ని నీకిస్తాను, సమస్తాన్ని నీకిస్తాను. ప్రభువు చెబుతూ ఉన్నాడు, 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను సాతాను ముందు ఉంచి నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించాలి, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత సంపదకైనా నా విశ్వాసాన్ని అమ్ముకోను. సాతానుని ఈ విధంగా ప్రభు ఓడించి సాతానుపై గెలిచాడు. ఒకనాడు ఆదాము ఇదే శోధనకు లొంగిపోయి అవిధేయత ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకున్నాడు. ఈనాడు యేసు తన విధేయత ద్వారా సాతాను యొక్క శోధనలను
జయించాడు. అందుకే ఈ శోధనల ద్వారా పవిత్ర గ్రంథం మనకి ఏది చెప్పాలనుకుంటున్నది అంటే, యేసు ఈనాడు నూతన ఆదాముగా, నూతన ఇశ్రాయేలుగా మన మధ్యలోనికి వచ్చాడు. ఒక నూతనమైనటువంటి చరిత్రను ఆయన ఆవిష్కరించబోతూ ఉన్నాడు. ఒక నూతన చట్టాన్ని మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. మనము యేసులాగా ఒక నూతన ఆదాము, నూతన ఇశ్రాయేలుగా మారాలి. ఎలా మారాలి అంటే, ఇదిగో ఈ విభూది బుధవారం నాడు ప్రభు అయినటువంటి యేసే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా మనము ఇదే విధంగా సైతాను శక్తుల మీద విజయాన్ని సాధించి నూతన ఆదాముగా, నూతన ఇశ్రాయేలుగా మారగలుగుతాము. ఉపవాసం యొక్క విలువని పవిత్ర గ్రంథం చాలా చక్కగా మనకి బోధిస్తూ ఉన్నది. లేవియ కాండం 16వ అధ్యాయం 29వ వచనం, పనిని విరమించి ఉపవాసం ఉండండి, ఆ దినము మిమ్ము శుద్ధి చేయుటకు గాను మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడును. ఈ విధంగా ఉపవాసం ద్వారా మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాం. అన్నిటి నుండి మనం దూరంగా ఉన్నప్పుడు, భోజనం నుండి మనం దూరంగా ఉన్నప్పుడు, ఇంకా ఇతర కార్యక్రమాల నుంచి మనం దూరంగా ఉన్నప్పుడు, మనం వాటన్నిటినీ ఉపవసించినప్పుడు మనకి ఆదా అయ్యేటటువంటి సమయంలో మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రార్థించవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా చదువుకోవచ్చు. సాతాను మీద శక్తిని జయించడానికి శక్తిని కలిగి ఉండాలి అంటే మన చేతిలో ఉండవలసినటువంటి ఆయుధం దేవుని వాక్కే. 3 శోధనల్ని ప్రభువు దేవుని వాక్కుతోనే త్రిప్పికొట్టాడు. యావేలు ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. 2వ అధ్యాయం 12వ వచనంలో, ప్రజలారా నా వద్దకు రండి, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు రండి అని చెబుతూ ఉన్నాడు యావేలు ప్రవక్త. పూర్వవేదంలో దావీదు మొదలుకొని అనేక మంది తాము పాపం చేసినప్పుడు తమ పాపాన్ని తెలుసుకున్న వెంటనే దేవుని చెంతకు వెళ్ళి బూడిద మీద పోసుకొని గోనె పట్టెలు ధరించి ఉపవాసముండి ప్రార్థన చేసి తమ యొక్క పాపాలకు తగిన మన్నింపుని వాళ్ళు పొంది ఉన్నారు. ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనకు పవిత్ర గ్రంథం ఇదే విషయాన్ని బోధిస్తూ ఉన్నది. పాపగ్రస్తమైనటువంటి మీ జీవితాలను దేవుని ముందు ఉంచండి. ఈ 40 రోజుల కాలంలో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని ఎదుట మీ పాపాలకు ప్రక్షాళన గావించుకొనండి అని చెబుతూ ఉన్నది. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఈ ఉపవాసాలు చేసేటటువంటి వారి మీద విరుచుకుపడ్డాడు. ఎందుకని అంటే, కొంతకాలానికి ప్రజలలో ఉపవాసం అంటే విలువ లేకుండా ఏదో నామకహ ఉపవాసం ఉండాలి కాబట్టి ఉండడం, ఒక పూట ఉండడం, లేదంటే 1 గంట ఉండటం, అనేక రకాలుగా ఈ ఉపవాసాన్ని తమ స్వప్రయోజనాల కొరకు వాళ్ళు వాడుకొని ప్రజలందరికీ కనిపించేలాగా పదుగురి కంటబడుటకై మీరు ఉపవాసం ఉండవద్దు అని ప్రభు ఎందుకు చెప్పారో యెషయా ప్రవక్త చెప్పిన మాటల్ని మనం ఆలకించినట్లయితే మనకు అర్థమవుతుంది. యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇలాంటి ఉపవాసాన్న నేను కోరుకునేది అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రజలారా, దేవుడు కోరుకునే ఉపవాసం ఇటువంటిది కాదు. ఎలాంటి ఉపవాసం అంటే, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి, బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇవ్వండి. ఇవన్నీ చేసినప్పుడు దేవుని కృప ప్రాతకాల సూర్యునిలాగా ప్రజలపై ప్రకాశిస్తుంది. ఈ మాటలు ఆలకించినప్పుడు మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని ఆ కడ తీర్పు గుర్తుకు రావడం లేదా? ద లాస్ట్ జడ్జ్మెంట్. నేను సంతాపముతో నీ ముందుకు వచ్చి ఉన్నాను దేవా, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, నా పాపములు మన్నించండి అని ప్రజలను ప్రోత్సహించాడు ప్రవక్త. ఈ విధంగా మనము కూడా ఈనాడు ప్రభు అయినటువంటి యేసులాగా ఒక నూతన ఆదాము, నూతన ఇశ్రాయేలుగా మారాలి అంటే మన పాపాల నుండి మనం ప్రక్షాళన చేయబడాలి. ఈ ప్రక్షాళన ఏ విధంగా చేయబడుతుంది అంటే, ఇదిగో మన ముందు ఈ 3 సూత్రాలను ప్రభు ఉంచుతూ ఉన్నారు. ఈ 3 సూత్రాలని మనం పాటిస్తూ, పదుగురు కంటబడుటకై మీరు ఉపవాసం ఉండవద్దు, పదుగురు కంటబడి పదుగురు మెప్పు పొందడానికి మీరు బయటకు వెళ్ళి ప్రార్థనలు చేయవద్దు అని ప్రభువు చెబుతున్నాడు. అంటే
ప్రచారం కోసం ప్రార్థనలు ఉపవాసాలు చేయడం నిషిద్ధం. మన ఆత్మీయ ప్రయోజనం కొరకు దేవునికి మనకి మధ్యలో ఒక క్రొత్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడానికి ఇవి చేయమని అడుగుతూ ఉన్నారు. మరి ఈనాడు మనం 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన దాన ధర్మాలు చేయబోతూ ఉన్నాం. నాకు ఒక మిత్రుడు ఈ మధ్య కనిపించాడు. ఆయన నాతో చెప్పాడు, ఫాదర్ గారండి, ఈ విభూది బుధవారం నుండి లెంట్ కాలంలో దయచేసి నా మొబైల్కి ఫోన్లు చేయొద్దు, ఎందుకంటే నేను డిజిటల్ ఫాస్టింగ్ చేస్తున్నాను అన్నాడు. ఏంటయ్యా ఈ డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఆయన చెప్పాడు, వాట్సాప్, ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్, టీవీ ఇలాంటివన్నీ కూడా నేను దగ్గరికి వెళ్ళబోవడం లేదు, డిజిటల్ ఫాస్టింగ్, వీటన్నిటి నేను విడిచిపెట్టబోతూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పాడు. ఈ విధంగా ఉపవాసం అనేటటువంటిది కేవలం భోజనం మానేయడం ద్వారా మాత్రమే కాకుండా మనం దైనందిన జీవితంలో దేనికైతే అలవాటు పడి ఉన్నామో, ఏదైతే మనల్ని దేవునికి దూరం చేస్తూ వచ్చిందో దానిని విడిచిపెట్టడమే నిజమైనటువంటి ఉపవాసం. అందుకని మనం అందరం కూడా ఈ 40 రోజుల కాలం మనల్ని దేవునికి మరింత దగ్గరగా తీసుకుని వెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా దేవ, మేము ఈ లోకంలో ఆదరించిన పేద సాదలే పరలోకంలో మమ్మల్ని ఆహ్వానిస్తారనే విషయాన్ని ఈ విభూది బుధవారం మాకు గుర్తు చేస్తూ ఉన్నది. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆయుధాన్ని చేతబూని సైతాను శక్తుల మీద విజయాన్ని సాధించే గొప్ప వరాన్ని మాకు దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.